తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. రాజహంస రెక్కలు విప్పింది. అవన్నీ పాలరాయి ముక్కలు. పాలవెన్నెల రాతిలో ప్రాణాలు పోసుకున్న శిల్పాలు. వెన్నముద్దలాంటి శిలల్లో వేణుగానం చేసే కళాఖండాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే మన తాత ముత్తాతలకి ముందునాటి మాట అంటూ కథ మొదలు పెడితే అంత బాగుండదని కొందరు కనిపించొచ్చు. వర్తమానం గొప్పదని, భవిష్యత్తులోకి దృష్టి సారించడం ఎంత అవసరమో మన పూర్వుల కళాప్రభావాల్ని మన్నం చేసుకోవడం అంత అవసరమున్ను. గతం గాలిలో కలిసిపోదు. గతం నుంచి నేటిదాకా గాలి వీస్తూనే ఉంది. కృష్ణ పారుతూనే ఉంది. గతాన్ని గురించి కృష్ణ పాడుతుంటే గతకాలపు శిల్పాలు ఆనాటి కథలు చెప్తున్నాయి. అదుగో ఆమె యక్షిణి ఎంతలేసి కళ్లతో మనవైపే చూస్తోంది. ఎత్తైన జుట్టుముడి, పొడవాటి కేశపాసాల్ని పాయలు పాయలుగా చీల్చి మెలికలు మెలికలుగా చుట్టి మల్లెపొదలా నిండుగా ముడివేసింది. ఆ జుట్టుముడిలో దీపాల్లా పువ్వులు, ముడినంతని చుట్టివేస్తూ మరో పూలదండ. మెడ ఒత్తుగా ఉంది. మెడ నిండా ఆభరణాలు వేళ్లాడుతున్నాయి. నక్షత్రమాలిక ఎత్తైన వక్షాజలమించి కటి ప్రదేశం దాకా సాగింది. ముత్యాల పేర్లు గుండె నిండా పరుచుకున్నాయి. రత్నాలహారం కంఠాన్ని కౌగిలించుకుని విడవడం లేదు. కుచభారానికి నడుం సన్నగిల్లింది. పక్కకి వయ్యారంగా ఒరిగిపోయింది. ఆ వంగిన వయ్యారపు నడుం మీదుగా యక్షిణి వామహస్తం. ఆ చేతిలో పూల సజ్జ, కరకంకణాలు మోచేయిదాకా వెలుగుతుంటే ఆ సజ్జ నిండా రకరకాల పువ్వులు. ఎంతలేసి కళ్లతో మనవైపే చూస్తోంది. ఓరయ్యా, వయసుకాడా, నన్ను అబ్బురంతో చూస్తున్న చిన్నవాడా, నేనెవరో తెలుసా? కాగితాలకి తారీఖులకి అందని సౌందర్యాన్ని, కళ్ళకి కాంతి తెలిసినట్టే మనసుకు మాత్రమే అనుభవం అయ్యే అందాన్ని. ఓ లాగు చొక్కా వేసుకున్న నాగరికుడా, నువ్వు రోజూ చూసే స్త్రీలాంటి దాన్ని కాదే నేను. నన్ను చూసి పొంగిపోతున్నావేలా? నన్ను చూసి అవాక్కైపోతున్నావేలా? నేను చరిత్రలోని దీపాన్ని. నన్ను మలచినవాడు, నాకు రూపమిచ్చి ప్రాణం పోసినవాడు ఓ భిక్షువు. కాషాయం ధరించి సర్వసంగ పరిత్యాగం చేసి బౌద్ధ ధర్మాన్ని మనసావాచా స్మరించుకునే ఓ సన్యాసి నన్నీ రాతిమీద చెక్కాడయ్యా. ఈ పువ్వులతో వెళ్లి బుద్ధుడి పాదాలు మెత్తగా అద్దమని, ఈ తనువుతో మోకరిల్లమని నన్నంపుతున్నాడయ్యా. బుద్ధుడి సేవలో నన్ను నియమిస్తున్నాడు కనుక నన్నింత అపురూప సౌందర్యవతిగా తీర్చాడయ్యా. అంతటి స్వామికి అర్పించుకుంటే అపూర్వంగా ఉండాలని భావించాడయ్యా. ఈనాటి కళ్లతో ఆనాటి సత్యాల్ని చూడవయ్యా. అటు చూశావా ఆ బొమ్మ? బుద్ధుడు యశోదర అంతఃపురం నుంచి అర్ధరాత్రి వేళ తరలి వెళ్తున్నాడు. కట్టుకున్న భార్యని కాదన్నాడు. కన్నబిడ్డని వదిలేసుకున్నాడు. జగత్తే తన సంసారం అనుకుని ఈ లోకంలో దుఃఖం నివారించడానికి, శాంతి పూయించటానికి ఒంటిగా బయలుదేరాడు బుద్ధుడు. అది మహాభినిష్క్రమణం, జగత్ కళ్యాణానికి నాంది. ఆ సుముహూర్తన అదృశ్యంగా యక్షులు కిన్నెరలు బుద్ధుణ్ణి స్తుతిస్తున్నారు. రథం బయలుదేరింది. ముందు ముందుకు సాగిపోతోంది. రథాన్ని లాగుతున్న గుర్రాల గిట్టల కింద సిద్ధుల అరచేతులు పెడుతున్నారు. ఎందుకు? సవ్వడి కాకూడదు కనుక. గుర్రపు గిట్టెల చప్పుడైతే అంతఃపురం మేల్కొనవచ్చు. యశోధర మేల్కొనవచ్చు. రాహులుడు లేచి నాన్నా అని పిలవచ్చు. సిద్ధార్థునికి మోహపాసం బంధించివేయొచ్చు. అంచేత ఆ లోక కళ్యాణయాత్ర నిశ్శబ్దంగా చీకటికి కూడా తెలియకుండా జరిగిపోవాలి. అందుకే గుర్రపు గిట్టెల కింద నలిగిపోయే సిద్ధుల అరచేతులు. త్రేతాయుగంలో జరిగిన రామకళ్యాణం గురించి కూడా ఇలాంటి కథే ఉంది. సీతారాముల వివాహానికి ముహూర్తం పెట్టిందెవరు? అటు వశిష్ఠుడు, ఇటు శతానందుడు. అంతటి మహారుషులు నిర్ణయించిన ముహూర్తానికి సీతారాముల కళ్యాణం జరిగితే వాళ్ళిద్దరూ పట్టుమని 10 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారా? లేదు. నిజానికి ఆ ముహూర్తానికి ఆ వివాహం జరిగితే వాళ్లకు వియోగం లేదు. వియోగం లేకపోతే రాక్షస సంహారం జరగదు. అవతార ప్రయోజనం సమకూరదు. స్వర్గంలో దేవతలు కలతపడ్డారు. ఏం చేయాలో తోచింది కాదు. ఓ అప్సరసని కళ్యాణ మండపానికి పంపారు. ఆ అప్సరస నృత్యం చేస్తోంది. జనం మైమరిచి నృత్యం తిలకిస్తున్నారు. ఆ మైమరిపాటులో ముహూర్తం గడియ తప్పింది. వశిష్ఠుడు, శతానందుడు ముఖాలు చూసుకున్నారు. చేసేది లేక దైవ నిర్ణయం అనుకుని తప్పిపోయిన ముహూర్తానికే కళ్యాణం జరిపించారు. ఆనాడు ఆ ముహూర్తం తప్పిపోవటం ఎంత అవసరమో ఈనాడు సిద్ధార్థుడి యాత్ర నిశ్శబ్దంగా జరగడం అంత అవసరం. రథం సాగిపోతోంది. పరమ రహస్యంగా, పరమ నిశ్శబ్దంగా సాగిపోతోంది. గుర్రాలు సిద్ధుల అరచేతుల మీద పరిగెత్తుతున్నాయి. అప్పుడు నేలతల్లి సిద్ధులతో అందిట, నాయనలారా, నా స్వామి లోక కళ్యాణ యాత్రకు వెళ్తున్నాడు. నా స్వామిని మోసే గుర్రాల పాదాలనైనా నన్ను అంటనివ్వరేమి? అప్పుడు సిద్ధులు అన్నారుట, తల్లి, ఈ యాత్ర ఇలాగే వెళ్ళాలి. ఆ తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడవుతాడు గదా. అప్పుడు స్వామి గుర్రాలకేమి, స్వామి పాదచారి అయి ఉంటాడు గదా, అప్పుడు సేవించుకుందువు గాని అని. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.